అన్న మీరు మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నారు. అన్నా అన్నా ఈ జగదీశ్ రెడ్డి మరి తట్టుకుంటారే మీరు? అది కోయిరాగా ఇప్పుడు ఫోన్ రీలుతుంది, లెంకరేస్తుంది, రంకెలేస్తుంది. అసలేరు కార్తీరా ముసలేదు లెంక లెక్క నీ దండం పెడితే మొయ్య మూత మోగిస్తుందట. రేపు నల్లగొండలో ఒక్కరిని కూడా గెలవనియ్య, అసెంబ్లీ గేట్ కూడా దాకనియ్యనని ఏదో విమానం చేస్తుండు జగదీశ్ రెడ్డి. సూర్యాపేట కోయిరాగా ఎట చేస్తారే? తట్టుకుంటారే? అన్న మొన్న మీరు చూసిర్రు, ఎవరు దాకలేదో మీరు చూసిర్రు. 12 అసెంబ్లీలకు సాగు తప్పి కన్నులొట్టపోయినట్టు ఆయన ఏదో అతి కొద్ది మెజార్టీ తోటి ఇదేంటి తప్ప 12 నియోజకవర్గ 11 నియోజకవర్గ కాంగ్రెస్ ఎదురు లేకుండా గెలిచినటువంటి పరిస్థితి. ఆయన ఏదో 2-3 వేల మెజార్టీ తోటి గెలిచి నేను మళ్ళా అది బీరాలు పలకడం తప్ప, ఏదో ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలకడం తప్ప. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా అనుకోకుర్రి వచ్చే తాపాకు నేను కాంగ్రెస్ వాళ్ళని ఒక్కరిని కూడా లేకుండా చేస్తా అంటుండు. ఎన్ని యుగదుంపుడు మాటలు, ఉత్తర కుమార ప్రగల్భాలతోటి అయ్యేది లేదు పోయేది లేదన్న ఒక ప్రెస్టేషన్ లో ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం తప్ప. మొన్న ముఖ్యమంత్రి గారు మొన్న తిరుమలగిరిలో జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీ సంబంధించి విజయవంతమైనటువంటి సందర్భంలో టీఆర్ఎస్ నాయకులు ఒక ఆత్మరక్షణలో పడి ఈ విధంగా తమ ఉనికి చాటుకోవడానికి ఏదో మాట్లాడు తప్ప, గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు ఇవ్వడం పరిస్థితి. ఇప్పుడు ఆ కోయిల కూడా గా మాటే అనుకొస్తుంది. మరి 10 ఏళ్లలో కేసీరావయ్య ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదని కాంగ్రెస్ వాళ్ళు బొబ్బలు పెడుతుర్రు. మరి 6 లక్షల కోట్ల పైసలకి ఇచ్చినవి ఈ రేషన్ కార్డు కావా అని అంటుండు. ఏడిచ్చిర్రు, ఇప్పుడు ఇబ్బంది ఎందుకు వస్తుంది? ఇచ్చినాం అంటున్నానే, ఇచ్చినాం. ఇవ్వకపోతే ఇక మరి ఇచ్చినా నేను ఒకవేళ ఇవ్వకపోతే ఏంది ఇచ్చినా ఏంది అనేది కూడా ఆయన కూడా దానికి కూడా సై అంటుండు. ఇప్పుడు ఇచ్చి ఉంటే మరి లెక్కల ఆధారాలు, ఇప్పుడు ఇచ్చి ఉంటే లెక్కల ఆధారాలు చూపించాలి మొత్తం కూడా. ఇప్పుడు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ రోజు రేషన్ కార్డుల కోసం కొన్ని లక్షల మంది ఈ రోజు ఈ రాష్ట్రంలో అప్లై చేసుకుంటుంది. మీరు చూడట్లేదన్నా, మీకు అవపడుతుంది కదా. మరి నువ్వు ఇచ్చి ఉంటే మరి ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇవ్వకనే కదా ఇందిరమ్మ ఇల్లు కానీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోజు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి అభ్యుదనుడు సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు గాని, సన్న బియ్యం కార్యక్రమం గాని, మహిళలకు సంబంధించి 200 యూనిట్లలోపు ఉన్నటువంటి ఉచిత విద్యుత్ గాని, మరి రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళ లెక్క చూసుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓరలేక ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంతే అన్నా. మరి ఇప్పుడు మీరు ఆయన అవపడతలేదా? ఇప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసిన ఈ సమస్యలు ఎందుకుంటాయి ఈ రోజు? అన్ని కూడా ఇప్పుడు నల్లగొండ జిల్లా సంబంధించి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏ అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగడు అక్కడే కదా. అక్కడ ఒక ఇల్లు ఇచ్చినా చెప్పానండి, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అక్కడ ఇచ్చిన నల్గొండ జిల్లాలో చూపించండి. ఈ రోజు ప్రజల్లో ఏంటంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజలకు పనిచేసేటువంటి పేద ప్రజల పక్షాన పనిచేసేటువంటి ప్రభుత్వంగా ప్రజలు ఈ రోజు ఆదరిస్తున్న సందర్భంలో ఒక విధమైనటువంటి ప్రెస్టేజ్ గురవుతూ మాట్లాడుతారు తప్ప ఏం లేదు. వాళ్ళు మాట్లాడడానికి ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిని కర్రు కాల్చి వాళ్ళ చూదురు. ఇప్పుడు ఎప్పుడో ఎలక్షన్ గురించి ఎందుకన్నా, రేపు రాబోయే స్థానిక సంస్థల్లో నీ దమ్ము ధైర్యం చూపించాలి కదా. అంతేనా? టీఆర్ఎస్ నాయకులకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు స్థానిక సంస్థలకు నల్లగొండ జిల్లాలో రేపు మీరేందో చూపించండి, కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. అయ్యా అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే చూసుకుందాం అనే కాడికి ఉంది కథ. మా మంత్రులు కుమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 20 మంత్రులు ఉన్నారు. వీరి నాయకత్వంలో మేము అందరం కూడా నడుస్తాము జిల్లాల. నడిచే పరిస్థితులు చూద్దాం పట్టు, ఇప్పుడే చూద్దాం పట్టరా, ఎందుకు అప్పటిదాకా ఎందుకన్నా? అయ్యా అంతేగా అన్నా. అదే 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 మేము చేసేది మేము చెప్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసి మేము చెప్తాం. ఇప్పుడు
మీరు చేసిందే చెప్పి 10 సంవత్సరాల రాష్ట్రాన్ని మొత్తం దివాలా దించిరు, అప్పుల పాలు చేసిరు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 12,000 కోట్ల రూపాయలతో సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని చెప్తే మీరు రాష్ట్రాన్ని మొత్తంగా దివాలా దించి అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. అయితే ఇక మొత్తానికి గిది ఇక మరి నకరకాయలు ముద్దు బిడ్డ ఈయన దైద రవీందరు ఇక సూర్యాపేట కోయిలాగా జగదీష్ రెడ్డి అన్ని ఊపిలే ఊపుతుండు అనే కాడికి తీసుకొస్తుండు కథ. ఉంటేనే శనార్థి. నమస్తే. 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 నమస్తే.